ఏం చెప్తుంది? నిజంగా ఒకవేళ సుప్రీంకోర్టు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేసిన దానికి అనుకూలంగా వస్తే ఉప ఎన్నికలు ఖాయమనే చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో వస్తాయని వాళ్ళు రావని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు కూడా చేర్చుకున్నారు. ఇవన్నీ చూసినట్లయితే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు అనే ధీమాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బీజేపీ స్టాండ్ ఏంటి? ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉంటుంటారు. వారు రాసుకున్నటువంటి మేనిఫెస్టోలో ఏముందంటే ఎవరైతే పార్టీ ఫిరాయింపు చేస్తారో వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మళ్ళీ మనం పార్టీకి తీసుకోవద్దు అనే దానిపైన వాళ్ళు పార్టీ సింబల్ మీద నుంచి పోటీ చేసినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఎలక్షన్ కండక్ట్ చేయాలనేది రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా ఎలక్షన్స్ రావాలని అంటున్నారో ఒకసారి ఆలోచించాల్సిన ఇది అంతా రాజకీయ ఎత్తుగాడు. ఇదంతా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో కేసీఆర్ గారు 19 మందిని ఒకసారి తీసుకున్నారు. మళ్ళీ మధ్యలో అన్న ఎప్పుడో చెప్పారు సిఎల్పి వచ్చేసింది, తర్వాత టీడీఎల్పీ వచ్చేసింది అని 2014 2018లో ఏమొచ్చింది? 2018లో సిఎల్పి రాలేదు, టీడీఎల్పీ రాలేదు కదా. అప్పుడు ఎట్లా తీసుకున్నారు? మరి అప్పుడు ఎన్నికలు ఎందుకు రాలేకపోయినాయి? అంటే ఇది ఒక సిస్టమేటిక్గా ఇద్దరు కలిసి చేసినటువంటి కపట నాటకం ఇదంతా. ఏంటంటే మేడం ఒకటి విషయం మనం గమనించాలి. అప్పుడు రాని ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని కాంగ్రెస్ అడుగుతుంది. మరి కాంగ్రెసే ఎవరైనా పార్టీ ఫిరాయింపు చేస్తే కంపల్సరీ ఎన్నికలు పెట్టాల్సిందని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరుచుకుంది. ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనేది ఒక బీసీ ముఖ్యమంత్రిని లాస్ట్ ఇయర్ ప్రకటించింది. ఈ బీసీ స్టాండ్ ఎత్తుకున్నారు వీళ్ళు. రేపు మనకు భారతీయ జనతా పార్టీతోనే ఎఫెక్ట్ ఉంటుంది. మనం చూస్తూ ఉన్న వీళ్ళు గతంలో 7% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 2018లో 14%కి వచ్చింది. తర్వాత 2023లో మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 36%కి ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకుంది. 8 సీట్లు సాధించింది. అంటే ఆల్మోస్ట్ 56 సీట్లకి వాళ్ళు ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేసిండ్రు అనేది వాళ్ళ యొక్క సర్వేలో తేలింది. విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీలు మొత్తం కూడా గతంలో భారతీయ జనతా పార్టీకి దూరం ఉన్నా కూడా ఇప్పుడు వర్గీకరణ పేరు మీద ఉండొచ్చు, బీసీ స్టాండ్ ఉండొచ్చు, బీసీ ముఖ్యమంత్రి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా బీజేపీ పక్షాన చేరుతున్నారు. రేపు గెలిచే ఎమ్మెల్సీ సీట్లలో కూడా వాళ్ళే ఎక్కువ గెలిచే అవకాశం ఉన్న 3 కూడా 3కి 3 గెలిచే పరిస్థితి కూడా కనిపిస్తున్నది అని చెప్పి వాళ్ళని. కానీ ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ ఇక్కడ టీఆర్ఎస్ కలిసి ఏం చేస్తున్నారంటే బీజేపీని వాయిస్ లేకుండా చేయాలనేది వాళ్ళిద్దరు లక్ష్యం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒంటరిగా పోడుతూ ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎలక్షన్లకు రాలేకపోతుంది? ఒక ఉద్యమ పార్టీగా పేరు తెచ్చుకున్నటువంటి పార్టీ అండ్ అదేవిధంగా 10 సంవత్సరాలు రాజకీయంగా అధికారం ఉన్నటువంటి పార్టీ ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు పోటీ చేయలేకపోతుంది? అంటే వాళ్ళ దగ్గర క్యాండిడేట్స్ లేకనా? బికాజ్ ఎందుకంటే ఈ కాంగ్రెస్కు పడే ఓట్ బ్యాంకుని మనం ఎందుకు చీల్చాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒప్పందంతో ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళు క్యాండిడేట్ని పెట్టకుండా నడుస్తూ ఉన్నారు. అంటే ఎట్టకేళ్ళకి భారతీయ జనతా పార్టీని ఎలా దొక్కేయాలనే దానిపైనే వీళ్ళు ఇద్దరు కలిసి ఆడుతున్న స్టాండ్. ఎన్నికలు తప్పకుండా రావాల్సిందే. ఎందుకు రావాలి అంటే వాళ్ళు అకార్డింగ్ టు ది రాజ్యాంగ ప్రకారం వాళ్ళు తప్పు చేసిండ్రు. దాని ప్రకారం సుప్రీంకోర్టు నిర్ణయం ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ చైర్మన్ అడిగారు, సభా చైర్మన్ అడిగారు ఎంత టైం కావాలి ఏందనేది. దాని ప్రకారం ఎలక్షన్ వస్తుంది. రేపు బీహార్లో జరిగే ఎన్నికలతో రావచ్చు. బీహార్లో 6 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ రాష్ట్ర ఎన్నికలతో ఈ 15 సీట్లు కూడా రావచ్చు. 100% అదే జరుగుతుందని నా యొక్క ఆలోచన. ఎప్పుడైనా కూడా ఒక రాష్ట్ర ఎన్నికలతోనే ఇంకొక ఉప ఎన్నికలు ఉంటాయని చెప్పి నా యొక్క ఆలోచన. ఎందుకంటే బీహార్లో త్వరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికి అనుకూలంగా ఈ 10 సీట్లు కూడా ఎన్నికలు వస్తాయని. తప్పకుండా వస్తాయి. 100% భారతీయ జనతా పార్టీ 10 గెలుస్తుంది. ఎందుకంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మేడం, వీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ అనేక అబద్ధాలు చేయడం వల్లనే వాళ్ళని ప్రజలు పక్కకు పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వచ్చిన తర్వాత వాళ్ళేమన్నా మంచి చేస్తారు అనుకుంటే వచ్చిన సంవత్సరంలో కూడా మొత్తం అబద్ధాలు చెప్పి ఇప్పటివరకు కూడా ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేకపోయారు వాళ్ళు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు పూర్తిగా. మనం చూసాం మొన్న ఢిల్లీ ఎన్నికల్లో ఒక కరప్షన్కి వ్యతిరేకంగా స్టార్ట్ చేసినటువంటి పార్టీ కరప్షన్ చేస్తున్నప్పుడు ప్రజలు ఏం నిర్ణయం ఇచ్చారు? ఎవరైతే కేజ్రీవాల్ ఉన్నారో అతన్నే ఓడగొట్టారు. అంటే ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. చాలా స్పష్టంగా ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. ఎవరు ఏంటి, ఎవరి కథ ఏంది, ఎవరి కాలపన ఏంది అనేది ప్రతి క్లియర్గా గమనిస్తూ ఉన్నారు. మనం ఈరోజు ఎస్సీ ఎస్టీలు బీసీలు గతంలో ఆంధ్రులతో కొట్లాడినాం మనం తెలంగాణ రావాలని. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఎవరికి అన్యాయం చేస్తారంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి అన్యాయం చేస్తారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి గతంలో ఇదే రాహుల్ గాంధీ గారు ఒక సభలో
ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా కలిసి 90% ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి ఇదే ముఖ్యమంత్రి గారు ఈరేం చెప్తున్నారు, 42% బీసీలు అని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో 51% ఎట్లుంటారు, ఈసారి 42% ఎట్లా చేరిండ్రు అంటే అంటే ఇక్కడ రెడ్లు శాతం అనేది ఎప్పుడు కూడా యావరేజ్గా ఉంటుంది మేడం. ఇప్పుడు రెడ్లలో పిల్లలు పుడుతున్నారు కానీ బీసీలకు పిల్లలు పుడతలేరా? మనం అంటే ఇక్కడ పూర్తిగా బీసీలని తొక్కేయాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీసీ స్టాండ్ తీసుకుంటుంది. రేపు ఈ బీసీ నినాదం బయటకు వచ్చిందంటే తప్పకుండా రేపు మనకు పుట్టగతులు ఉండవు. ఇక్కడ అగ్రవర్ణాల పార్టీ, ఇది అగ్రవర్ణాల పార్టీ. రేపు బీసీలంతా కూడా బీజేపీ సైడ్ పోలరైజ్ అయితే, ఎస్సీలంతా కూడా బీజేపీ సైడ్ పోలరైజ్ అయితే మన పరిస్థితి ఏంటి? మనం మళ్ళీ ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. దీన్ని ఎదుర్కోవాలని చెప్పి ఇద్దరు కలిసి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒకరే పోటీ చేస్తున్నారు. వ్యక్తిగతంగా వెనక నుంచి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి మద్దతు ఇస్తూ ఉంది ఈరోజు. సో మనం ఇది గమనించాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధత అన్నారు, చట్టబద్ధత ఎందుకు చేయలేకపోతున్నారు? పార్టీ పరంగా మేము 42% ఇస్తా అంటున్నారు. అదేంటిది? మీరు బీసీలకి చట్టబద్ధత ఇస్తేనే కదా అన్ని చోట్ల నిలబడడానికి అవకాశం ఉంటుంది. అసలు బీసీలకి లీగల్గా ఏమైనా సమస్యలు వస్తే పార్టీ పరంగా న్యాయం చేస్తాము అనేది. అదే మేడం, 42% చట్టబద్ధత చేయడానికి ప్రాబ్లం ఏంటి? దాంట్లో మళ్ళీ తీసుకొచ్చి ముస్లింలు 10% యాడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఎవరికి మోసం చేస్తున్నారు? గతంలో 51% ఉంటే దాన్ని మీరు అక్కడ ఆ ప్రభుత్వం కూడా 51% అని చెప్పింది, కానీ ఎమ్మెల్యే సీట్లకు వచ్చే వరకు 19 సీట్లే ఇచ్చిందండి. ఫస్ట్ 22 సీట్లు ఇచ్చింది 2014 నుంచి 18 మధ్యలో. అప్పుడు 22 సీట్లు ఇచ్చింది, తర్వాత 19 సీట్లే ఇచ్చింది. అసలు వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు 51% అంటున్నారు, 42% అంటున్నారు, సరే ఏదైనానండి, నిజంగా ఆ పర్సెంటేజ్ని ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? ఓకే, సర్పంచ్ ఎన్నికల వరకు మీరు కొంచెం స్థానిక ఎన్నికల్లో 50% రిజర్వేషన్తో, మహిళా రిజర్వేషన్తో చేస్తూ ఉన్నారు. కానీ ఎందుకు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు వచ్చే వరకు ఆ రిజర్వేషన్ ఎందుకు అమలు చేస్తలేరు? ఎందుకు క్యాబినెట్లో ఆ విస్తరణ చేస్తున్నప్పుడు బీసీలకు ఎందుకు ఆ న్యాయం జరుగుతలేదు? ఎస్సీలకు ఎందుకు ఆ న్యాయం జరుగుతలేదు? మాలకి ఇస్తే మాదికి ఇయ్యరు, మాదికి ఇస్తే మాలకి ఇవ్వరు. బీసీలలో 50% మా క్యాబినెట్లో ఉండాల్సిన దాంట్లో పోయి అలా ఒక్కడిద్దరు మాత్రమే బీసీలలో మినిస్టర్స్ ఉంటారు. అంటే పూర్తిగా గతంలో ఇప్పుడు ఈరోజు తాటికొండ రాజయ్య గురించి చెప్పిండ్రు. కేసీఆర్ గారు తాటికొండ రాజయ్య గారిని పిలిచి ఉప ఎన్నికలు వస్తున్నాయంటే ఒక దళితుని పిలిచి చెప్తే ఇది ఒక సెంటిమెంట్ రగులుతుంది, ఒక మంచి పోలరైజ్ జరుగుతుంది, ఒక మైండ్ గేమ్ ఆడుతుంది కేసీఆర్ గారు. మీరు గతంలో గమనించి ఇదే దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఎక్కడ చేసారు? కనీసం పార్టీ అధ్యక్షుడు దళితుని చేయలేకపోతున్నారు, పార్టీ అధ్యక్షుడు బీసీని చేయలేకపోతా ఉన్నారు. ఈ రోజు కూడా ఎవరు నడిపిస్తారు? అంత అహంకారంతో కూడుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కూర్చోబెట్టినా కూడా ఇంకా ఆ ముగ్గురే మాట్లాడుతున్నారు. ఇంకా హరీష్ రావు, కేటీఆర్, కవిత వాళ్ళే వస్తున్నారు తప్ప ప్రజల్లోకి ఇంకో నాయకుడు ఎక్కడ కనిపిస్తున్నారా మేడం? ఇక్కడ తాటికొండ రాజయ్య పేరు తీసుకోవడం కారణం ఎంతైతే గొప్పగా తీసుకున్నారో, మరి ఆ రోజు తాటికొండ రాజయ్యని ఎందుకు తీసేసారో ఇంతవరకు ఎందుకు చెప్పలేదు మేడం? ఒక మినిస్టర్గా ఆయన ఏం తప్పు చేసిండో, ఎందుకు తీసేసిండో కనీసం ఒక్క లైన్ కూడా రాయలేకపోయారు ఎందుకు? అంటే విషయం ఏంటంటే పూర్తి ఈరోజు అది టర్మ్ అయిపోయిందండి. మీరు ప్రకటించండి, మాలాగా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించండి. దళితులు ముఖ్యమంత్రి చేస్తాను అనలేదా మీరు? అయిపోయినా వర్డ్ నోట్ మనం మీరు అమలు మీరు మర్చిపోలేదు. అట్లా కాదా అండి, అంటే ప్రజలు మీరు అట్లా అనుకోవద్దు. కాదు రామూర్తి అన్న, మీకు తెలిసిన 2014, 15, 20 అయిపోయిన తర్వాత మళ్ళీ 21లో ఎన్నికల్లో మళ్ళీ గెలిపించారు కదా. ఇప్పుడు మీరు గమనించండి మేడం, ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ గతంలో జరిగిన 3 ఉప ఎన్నికలలో కూడా 2 సార్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. రేపు వచ్చే ఉప ఎన్నికల్లో కూడా 100% కాంగ్రెస్ పార్టీ అంత స్ట్రాంగ్ లేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఎవరు కాంతురు మేడం? ప్రజలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరు కానట్లేదు. ఇప్పుడు మొత్తం ప్రజల్లో వాళ్ళు ఇస్తున్నటువంటి గ్యారంటీ, చెప్పినటువంటి మాటలు ఏది కూడా అమలు చేయలేకపోయారు. బీసీ డిక్లరేషన్ చేశారా? ఎస్సీ డిక్లరేషన్ చేశారా? మహిళలకు స్కూటీలు ఇచ్చారా? ఎక్కడ జరిగింది చెప్పండి? అవన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. సో నాగేష్ నాయక్ గారు, ఇవన్నీ కూడా అంటే బీజేపీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్న, రేపు ప్రజల్లో కూడా ఇవే ప్రశ్నలు అడుగుతారు. నిజంగా ఉప ఎన్నికలు వచ్చినా, లేకపోతే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్కి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెట్టుకోగలిగింది, ఇవన్నీ కూడా అడుగుతారు. కాబట్టి అవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు నిజంగా అంటే మనం ఇందాక నుంచి చర్చించుకున్నట్టు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీలో టెక్నికల్ అవేర్నెస్ ఉంటుందమ్మా. అర్థం పర్థం లేకుండా మాట్లాడడం, సిచ్యువేషన్కి మించి మేము అది ఇది రాష్ట్రంలో లేకున్నా దేశకి నేత అన్నాం,